సో తెలంగాణ గవర్నమెంట్ అయితే ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంది. ఏంటి అంటే నో టికెట్ హైక్స్. ఇప్పుడు ఇంకా అప్కమింగ్ మూవీస్కి నో టికెట్ హైక్స్. ఒకవేళ టికెట్ హైక్స్ పెట్టాలి అనుకుంటే 90 డేస్ ముందే అయితే ఇన్ఫామ్ చేయాలి. సో ఆ 90 డేస్ కూడా వీళ్ళు పరిశీలిస్తారు ఈ మూవీ టికెట్ హైక్స్కి అర్హత ఉందా లేదా అని, అంటే బడ్జెట్ ప్రకారం. సో ఈ మూవీ బడ్జెట్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మూవీకి టికెట్ హైక్స్ చేయొచ్చా లేదా అనేది అయితే సో మూవీ టీం అయితే నిర్ణయించింది అనమాట. సో తెలంగాణ గవర్నమెంట్ అయితే చాలా మంచి మూవీ తీసుకుందని చెప్పి అనుకోవచ్చు. సో టికెట్స్ హైక్స్. సో ఈ సంక్రాంతికి వేరే బాధులు బాధేశారు టికెట్ హైక్స్ అయితే. ఇంకా ఏపీ అయితే చెప్పనక్కర్లేదు, తెలుసు కదా మన ఏపీ వాళ్ళు అంటే అందరికీ ఇష్టమే, ఎందుకంటే ఎంత పెట్టినా చూస్తారు. అందుకే అనమాట ఏపీలో ఏ సినిమా అయినా ఏ లాంగ్వేజ్ అయినా డబ్బుడు మూవీ అయినా సరే టికెట్ రేట్లు పెంచేస్తారు, ఎందుకంటే వాళ్ళకి నమ్మకం వీళ్ళు ఎలాగైనా చూస్తారులే అని. సో తెలంగాణలో ఇప్పుడు ఆటలు అయితే సాగవు. ఆల్రెడీ సంక్రాంతికి రిలీజ్ అయినాయి, ఓన్లీ 1 day 2 days మాత్రమే టికెట్ హైక్స్ ఇచ్చారు. అండ్ తర్వాత నుంచి నార్మల్ రేట్లోనే మూవీ టికెట్స్ అయితే సేల్ చేశారు. కానీ ఏపీలో ఎప్పటికి కూడా టికెట్ హైక్స్ ఇంకా అలాగే ఉన్నాయి. సో బుక్ మై షోలో అయితే నేను చూశాను, ఇంకా చాలా ఏరియాస్లో అయితే టికెట్ హైక్స్ అలాగే ఉన్నాయి, ఇంకా ఏమీ తగ్గలేదు. సో వాళ్ళు నెక్స్ట్ వచ్చే రిపబ్లిక్ డే దాకా అయితే కంటిన్యూ చేస్తారేమో అనుకుంటున్నాను. మీ ఏరియాలో టికెట్ హైక్స్ తగ్గాయా పెరిగాయా అనేది కామెంట్ చేయండి. ఇంకా ఏపీ విషయానికి వస్తే ఇదైతే ఏపీలో ఇంతవరకు ఏమీ చెప్పలేదు. నాకు తెలిసి ఏపీలో తగ్గిర్లేండి, ఎందుకంటే అసలు సినిమా టీం వాళ్ళకి ఆదాయం వస్తుంది ఏపీ వాళ్ళు టికెట్లు కొనే దాని మీదే. మొత్తం మీద వాళ్ళు ఏపీ వాళ్ళు దృష్టిలో పెట్టుకుని టికెట్ రేట్స్ హైక్ చేసి మూవీస్ తెస్తున్నారేమో అని నాకైతే అనిపిస్తుంది. లేకపోతే ఏంటండి, ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు హై బడ్జెట్ పెట్టారంటే దానికి టికెట్ హైక్స్ అడిగారంటే ఒక ఇది ఉంది. కానీ చిన్న చిన్న కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ కూడా అసలు హైక్స్ ఎందుకు నాకు అర్థం కాలేదు. ఎంత ఖర్చు పెట్టారని అసలు నాకు ఒకటి అర్థం కాదు. అంతకుముందు రిలీజ్ చేసిన సినిమాలన్నీ హై బడ్జెట్, లైక్ అమ్మోరు కానీ లేదంటే దేవీపుత్రుడు కానీ అంజీ కానీ ఇలాంటి గ్రాఫిక్ ఓరియంటెడ్ మూవీస్ చాలా వచ్చాయి. అప్పుడు పెంచిన టికెట్ రేట్లు ఇప్పుడు ఎందుకు పెంచుతున్నారు హై బడ్జెట్ అని చెప్పి? ఇక్కడ పెరిగింది బడ్జెట్ కాదు, కలెక్షన్లు దండుకోవాలన్న ఇంట్రెస్ట్ అంతే. దాన్ని మన మీదకి ఉసిగలుపుతున్నారు అంతే, అంతమించి ఏమీ లేదు. మనమే ఉంది అబ్బా మా హీరో సినిమా అని చెప్పి గుండెలు బాదుకుంటా సినిమాలు చూస్తున్నారు. ఇక్కడ ఫైనల్లీ పిచ్చోళ్ళం అవుతుంది మనమే అంత మీన్స్ ఆంధ్ర వాళ్ళం. సో మనకి ఏంది అంటే మూవీ అనేది ఒక ఎమోషన్ లాగా అయిపోయింది, దాన్ని అలా కనెక్ట్ చేసేసారు. దాన్ని అడ్డం పెట్టుకొని మరీ టికెట్ రేట్లు పెంచేస్తా పోతే ఇంకా మూవీస్ చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా పోద్ది. కానీ ఈ విషయంలో అయితే తెలంగాణ గవర్నమెంట్ చాలా మంచి నిర్ణయం తీసుకుందనే చెప్పొచ్చు. ఎందుకు అంటే ఈ టికెట్ రేట్ల హైక్ వల్ల జనాలు థియేటర్లకి రావడమే మానేశారు. ఇప్పుడు సంక్రాంతికే తీసుకోండి, నలుగురు కలిసి సినిమాకి వెళ్ళాలి అంటే టికెట్ రేట్ 300 పెట్టారు, 4 3 1200. దానికి మళ్ళీ ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అని చెప్పి బుక్ మై షోలోనో డిస్టిక్లోనో బుక్ చేసుకుంటే మొత్తం కలిపి దగ్గరగా 1300 నుంచి 1400 దాకా అయింది. సరే ఆడికి వెళ్ళిన తర్వాత ఏమన్నా తినాలనిపిస్తుంది, ఒక పాప్కార్న్ కొనాలంటే 300 నుంచి 500 దాకా ఉంది. సరే ఏదైనా డ్రింక్ కొనుక్కోవాలి అంటే 150 నుంచి 300 దాకా ఉంది. సగటున ఒక నలుగురు కలిసి సినిమా చూసి రావాలి అంటే దగ్గరగా 2,500 నుంచి 3,000 దాకా ఖర్చు అవుతుంది. దాని బదులు ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఇంటిల్లబాది ఇంట్లో కూర్చొని చూడొచ్చు. ఎందుకంటే ఎలాగో రిలీజ్ చేసిన మూవీస్ ఎట్టకాదన్నా కానీ ఖచ్చితంగా 1 month లోపలే అయితే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. సో ఈజీగా అయితే ఇంట్లో పెట్టేసుకొని చూడొచ్చు. అంటారు థియేటర్ ఎక్స్పీరియన్స్ రాదు అది ఇది అని, ఎక్కడ చూసినా ఒకటే బ్రో. కానీ టికెట్ రేట్లు పెంచకుండా ఉంటే ఖచ్చితంగా జనాలకి థియేటర్కి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ వచ్చిద్ది, అది మాత్రం షూర్. మీరేమంటారు కింద కామెంట్ చేయండి. సో ఇలాంటి నిర్ణయం మన ఏపీ ప్రభుత్వం కూడా తీసుకుంటే ఎలా ఉంటుంది అంటారు? ఆ ఒపీనియన్ కూడా కింద కామెంట్ చేయండి.